మధ్య మన ఛానల్లో సబ్స్క్రైబర్స్తో పాటు ఇతరులు కూడా చాలామంది ఐఐబిఎఫ్ గురించి వీడియో చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే గతంలో నేను చేశాను ఒక వీడియో, కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రాసెస్ అయితే మారింది కదా. అసలు మన ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ ఎగ్జామ్ ఎందుకు రాయాలి, మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. అయితే మీకు అంతకంటే ముందు నేను గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానల్లో ఒక 1 month బ్యాక్. ఆ వీడియోలో పూర్తి డెమో అయితే ఉంటుంది. అసలు ఆ ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా మనం ఫీజు కట్టాలి, ఎలా లాగిన్ అవ్వాలి, స్లాట్ ఎలా బుక్ చేస్తారు, ఇవన్నీ కూడా మీకు కొత్త విధానంలో అయితే చూపించాను, అంటే కొత్త ప్రాసెస్లోనే. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ పెడతాను. అలాగే మీకోసం ఎండ్ స్క్రీన్లో ఏ ఒక్క వీడియో కూడా పెట్టకుండా సేమ్ సింగిల్ వీడియో అయితే ఇస్తాను, అది ఒకసారి క్లిక్ చేసి చూడండి. అలాగే పైన ఈ కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు పని చేయండి, ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో మీకు ప్రాసెస్ మొత్తం ఏ విధంగా ఉంటుందనేది చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి, చూస్తే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట. పూర్తి డీటెయిల్స్ మీకు ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తెలుస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం అంతా విన్న తర్వాత నేను ఏ విధంగా సరే కష్టపడతాను, గట్టిగా నేను ప్రిపేర్ అవుతాను, నేను రాస్తాను, ఎలాగైనా సరే ఆ సర్టిఫికేట్ నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనండి. ఇంకా వీడియో మీద డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియోకి మాత్రం లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఫస్ట్ ఈ ఐఐబిఎఫ్ ఎగ్జాము ఎందుకు రాస్తారు? మీ గ్రామంలో కానీ మీ విలేజ్లో కానీ ఒక బీసీ పాయింట్ కానీ, బ్యాంక్ మిత్ర పాయింట్ కానీ, లేదంటే మినీ బ్యాంకు, ఈ 3 అన్నా ఒకటే. మీరు ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఇలాగ మేము ఒక బీసీ పాయింట్ పెట్టుకుందాం అనుకుంటున్నాం మా విలేజ్లో అని చెప్పేసి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి, ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి ఆ మేనేజర్ని అడిగారు అనుకోండి, ఇలాగ మా విలేజ్లో ఒక బీసీ పాయింట్ పెడదాం అనుకుంటున్నాం, ఇస్తారా అని చెప్పేసి అడిగితే, ఫస్ట్ వాళ్ళు అడిగేది, బ్యాంక్ వాళ్ళు అడిగేది ఏం అడుగుతారు? మీరు ఎంత చదువుకున్నారు అని చెప్పేసి అడుగుతారు. పోనీ ఇంట్రో డిగ్రీ ఆ సర్టిఫికేట్స్ అయితే మన దగ్గర ఉంటాయి. తర్వాత ఐఐబిఎఫ్ రాశారా, ఆ సర్టిఫికేట్ ఉందా అని చెప్పేసి అడుగుతారు అనమాట. ఎందుకంటే ఈ బ్యాంక్ మిత్ర పాయింట్కి ఖచ్చితంగా ఈ ఐఐబిఎఫ్ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఖచ్చితంగా మనం అయితే రాయాలి. అయితే గతంలో 2 months బ్యాక్ మనకి ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉండేది? జస్ట్ మన దగ్గర పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒక ఫోటో, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే చాలు. సిఎస్సి సెంటర్కి వెళ్ళి మనం 970 రూపాయలు ఎంతో ఫీజు అయితే ఉండేది. ఫీజు కట్టేసి స్లాట్ బుక్ చేసుకొని మనం అయితే వెళ్ళేవాళ్ళమే, అంతే కదా. సింపుల్గా మనం స్లాట్ బుక్ చేసేసుకొని వెళ్ళి ఎగ్జామ్ అనేది రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదనమాట. ఇప్పుడు మనం రాయాలి అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది తీసుకోవాలి ఫస్ట్. అసలు ఈ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? మీకు 4 ఇన్స్టిట్యూట్లు అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా త్వరలో చాలా వరకు ఇస్తారట, అంటే ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి కూడా రావచ్చు ట్రైనింగ్ సెంటర్స్ అయితేనే. ప్రజెంట్ అయితే 4 ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయన్నమాట. అందుకే నేను గత వీడియోలో మీకు చెప్పాను కాబట్టి ఆ డెమో అయితే తర్వాత చూడండి, ఇప్పుడు కాదు, ఈ వీడియో విన్న తర్వాత. మీరు ఆ ఇన్స్టిట్యూట్లో ఏదో ఒక దాన్ని అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీరు ట్రైనింగ్కి ఫస్ట్ ఫీజు కట్టాలి. ఇది మీకు బేసిక్ లెవెల్లో ఉంటుంది, అలాగే అడ్వాన్స్ లెవెల్లో కూడా ఉంటుంది. బేసిక్ లెవెల్లో మీకు ఫీజు వచ్చేసి 2100 పైన అయితే ఉంటుంది. అలాగే మీకు అడ్వాన్స్ లెవెల్లో అయితే ఒక 1000 రూపాయలు ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే 3400, 3300 అలా ఉంటుంది. ఆ ట్రైనింగ్కి మనం ఫీజు అనేది పే చేయాలి ఆన్లైన్లో. పే చేయగానే ఫస్ట్ మనకి ఇచ్చేది వాళ్ళు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం క్యాండిడేట్ డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ అవ్వాలి. అయితే ఐఐబిఎఫ్కి ఎగ్జామ్ రాయడానికి మనకి బేసిక్ లెవెల్లో అయితే సరిపోద్ది, అడ్వాన్స్ లెవెల్లో అయితే మనకు అవసరం లేదు. బేసిక్ లెవెల్లో మీకు 2200 ఎంత ఫీజు అయితే ఉంటుంది. అది మీరు పే చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఫీజు పే చేసిన ఒక 7 to 10 డేస్లో ప్రతి బ్యాచ్కి వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు చాలామంది రాస్తూ ఉంటారు, మనమే కాదు కదా, చాలామంది రాస్తూ ఉంటారు కాబట్టి 35 నెంబర్స్కి వాళ్ళు వాట్సాప్ గ్రూప్ అయితే పెడతారు. అలాగే మీకు మెయిల్కి ఫస్ట్ ట్రైనింగ్ ప్రాసెస్ ఎప్పుడు అటెండ్ అవ్వాలనేది కూడా వాళ్ళు మెయిల్కి పంపిస్తారు. అలాగే ఈ వాట్సాప్ గ్రూప్ ఏదైతే జాయిన్ చేశారో 35 మెంబర్స్కి గ్రూప్ క్రియేట్ చేస్తారని చెప్పేసి చెప్పాను కదా, మీరు ఆ గ్రూప్లో అయితే యాక్టివ్గా ఉండాలన్నమాట. ఆ గ్రూప్లో మీకు చెప్తారు ఎప్పుడు మీరు జాయిన్ అవ్వాలి, ఎప్పుడు లాగిన్ అవ్వాలి, మీరు ట్రైనింగ్ క్లాస్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి. అయితే మీరు ఫస్ట్ డే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే టైంకి మాత్రం మీరైతే అటెండ్ అవ్వాలి. తర్వాత నుంచి ఒక ½ an hour, ఒక 1 hour లేట్ అయినా పర్వాలేదు, కానీ మీకు 4 రోజులు అయితే ఉంటుంది అనమాట. ఈ బేసిక్ లెవెల్లో 4 రోజుల ట్రైనింగ్ అయితే ఇస్తారు.
మీ 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో మీకు ఎగ్జామ్ కూడా పెడతారనమాట. ఎగ్జాము అందులో పాస్ అయితే మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా మీకు ఇష్యూ చేస్తారు. అలాగే ట్రైనీ ఐడి కూడా వస్తుంది. మీరు ఎప్పుడు లాగిన్ అవ్వాలి, ఎప్పుడు క్లాస్కి అటెండ్ అవ్వాలి, ఏ టైంకి అవ్వాలి, మొత్తం అన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్ వాళ్ళు క్రియేట్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు మొత్తం అంతా కూడా ఇంటిమేషన్ అనేది ఇస్తూ ఉంటారనమాట. మీరు ఖచ్చితంగా 3 రోజులు అయితే ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. 4వ రోజు ఫుల్గా మీకు ఎగ్జామ్ అనేది పెడతారనమాట. ఆ ఎగ్జామ్లో మీరు పాస్ అయితే ట్రైనింగ్ సర్టిఫికేట్. అయితే ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, మీరు ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి. ల్యాప్టాప్ మాత్రమే, డెస్క్టాప్కి అయినా పర్వాలేదు, కానీ వెబ్ క్యామ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ట్రైనింగ్ తీసుకునే ప్రాసెస్లో కెమెరా ముందే ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పేదంతా కూడా మీరు కెమెరా ముందు అయితే కనిపించుతూ ఉండాలి. 90% ల్యాప్టాప్ అయితే బెటర్. వెబ్ క్యామ్ ఉన్నది తీసుకోండి. లేదు నేను డెస్క్టాప్ వాడతాను అంటే వెబ్ క్యామ్ ఎక్స్టర్నల్గా మీరు కనెక్ట్ చేసుకోండి. రోజుకి వీళ్ళు ఒక 3 నుంచి 4 గంటలు ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. అందులోనే మీకు వాళ్ళు కనిపిస్తూ మీరు ఇక్కడ కెమెరా ముందు ఉంటూ వాళ్ళు చెప్పేది వింటూ క్లాసెస్ తీసుకొని మీరు ఫుల్గా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చివరిలో మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. ఎగ్జామ్లో మీరు పాస్ అయితే ఖచ్చితంగా మీకు ట్రైనీ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే ట్రైనీ ఐడి ఇస్తారనమాట. ఈ ట్రైనీ ఐడి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ ఐడి ద్వారా కానీ మాత్రమే ఈ ఐఐబిఎఫ్ ఎగ్జామ్కి స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడ బుక్ చేసుకోవాలి మనం? ఈ ట్రైనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి ట్రైనీ ఐడి రాబోసరికి ఖచ్చితంగా మీకు 10 to 15 days అయితే టైం పడుతుంది. అంటే మీరు ఫీజు కట్టిన దగ్గర నుంచి ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి, అంటే త్వరగా మీకు వాట్సాప్ గ్రూప్ అది క్రియేట్ చేయాలన్నమాట. కొద్ది టైం అయితే పడుతుంది కాబట్టి ఒక 10-15 రోజులు అయితే టైం పడుతుంది. అయిన తర్వాత ఈ ట్రైనీ ఐడి మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, మనం ఐఐబిఎఫ్ స్లాట్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా ట్రైనీ ఐడి కావాలి. కాబట్టి ట్రైనింగ్ కంప్లీట్ చేస్తేనే మనకు ఐడి జనరేట్ అవుతుంది, లేకపోతే అవ్వదు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ట్రైనింగ్ అయిపోయింది, ఐడి వచ్చేసిన తర్వాత మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మీ దగ్గరలోని ఐఐబిఎఫ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అవి వెతకండి. మీకు దగ్గరలో ఏదన్నా మీ విలేజ్లో కానీ, మీ మండలంలో కానీ, మీ జిల్లాలో కానీ ఉన్నాయా లేవనేది వెతికిన తర్వాత మీకు అడ్రస్ నోట్ చేసుకోండి. అక్కడికైతే మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్, ట్రైనీ ఐడి తీసుకొని అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. అంటే ఐఐబిఎఫ్ ఎగ్జామ్ సెంటర్కి. గూగుల్కి వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్స్ ఓపెన్ చేయడం చాలా వెతకడం అనేది చాలా ఈజీ అనమాట. అయితే ఇక్కడ మీరు ఐఐబిఎఫ్ ఎగ్జామ్ సెంటర్స్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. ఫస్ట్ లింక్ అయితే వస్తుంది కదా, ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, ఏ స్టేట్ అయితే అది. తర్వాత ఇక్కడ మీ జిల్లాను అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను సెలెక్ట్ చేశాను, జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సెంటర్స్, వెన్యూ కోడ్, అడ్రస్ కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఈ అడ్రస్కి వెళ్ళి మీరైతే అక్కడ స్లాట్ అనేది బుక్ చేయించుకోవచ్చు. అయితే స్లాట్ బుక్ చేసుకునే ముందు మీరు ట్రైనింగ్ సర్టిఫికేట్, ట్రైనీ ఐడి మీరు తీసుకొని వెళ్ళాలి. అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత మీ యొక్క ఫోటో కూడా మీరు తీసుకెళ్లాలన్నమాట. దాని ద్వారా మీరు అక్కడ స్లాట్ అనేది పెట్టుకొని ఎగ్జామ్ కూడా అదే సెంటర్లో రాయొచ్చు, లేదంటే వేరే సెంటర్ అయినా మీరు అప్లై చేయమంటే వాళ్ళు చేస్తారు. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత స్లాట్ వాళ్ళే బుక్ చేస్తారు. ఎవరు? ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు అనమాట. ఐఐబిఎఫ్ ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ సెంటర్ వాళ్ళే మీకు స్లాట్ అనేది బుక్ చేస్తారు. ఇంతకుముందు అలా అయితే కాదు. ఇప్పుడు మీరు ఏదైనా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ట్రైనీ ఐడి తోటి చేసుకుందాం అంటే చేసుకోలేరు. సిఎస్సి సెంటర్లో అవ్వదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ పెట్టే ఐఐబిఎఫ్ సెంటర్లో వాళ్ళతో టైఅప్ అయి ఉంటాయి కాబట్టి ట్రైనీ ఐడి నెక్స్ట్ వాళ్ళ ఒక పాస్వర్డ్, యూజర్ నేమ్ వాళ్ళకోటి ఉంటుంది, వాళ్ళతో లాగిన్ అయ్యి మీకు స్లాట్ అనేది బుక్ చేస్తారు. ఈ స్లాట్ విధానం ఏ విధంగా ఉంటుందంటే నేను గతంలో వీడియోలో చెప్పాను. ఆ డెమో కూడా మీకు లాస్ట్ ఎండ్ స్క్రీన్లో పెడతానని చెప్పాను కదా, వీడియో అయితే చూడండి. అయితే వాళ్ళు బుక్ చేసేటప్పుడు అడుగుతారు, మీరు ఎప్పుడు రాస్తారు ఎగ్జామ్, ఏ టైంలో రాస్తారు, ఏ సెంటర్లో రాస్తారు, మా సెంటర్లోనే రాస్తారా లేదంటే వేరే సెంటర్కి వెళ్ళి రాస్తారా, ఎక్కడ స్లాట్ బుక్ చేయమంటారు, అన్నీ కూడా అడుగుతారు వాళ్ళు. మరి మనం ట్రైనింగ్ ఫీజు కట్టాం, మరి స్లాట్ బుక్ చేసుకోవడానికి ఫీజు కట్టాలా అంటే కట్టాలి. దీనికి ఒక 470 రూపాయలు అయితే మనం కట్టవలసి ఉంటుంది. అంటే మీకు టోటల్గా ఈ ఐఐబిఎఫ్కి ఓన్లీ ఫీజులకు పోయేది ఎంత అంటే అక్కడ మీకు 2200 అలా అయితే ఉంటుంది ఫీజు బేసిక్ లెవెల్లో, అదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఒక సుమారుగా ఒక 500 వేసుకోండి, 2700 అలా అయితే మీకు ఖర్చు అవుతుంది అనమాట. ఇంకేముంది, స్లాట్ బుక్ చేసిన తర్వాత స్లాట్ తీసుకొని మీరు ఆ ఎగ్జామ్కి కండక్ట్ అయ్యారనుకోండి, మీకు ఇంతకుముందు మనకి 110 మార్కులకి అయితే ఐఐబిఎఫ్ ఎగ్జామ్ ఉండేది. మీ ఇంచుమించుగా ఒక 70-75 అబోవ్ వస్తే, 40 అబోవ్ వస్తే కనుక ఎగ్జామ్ అనేది పాస్ అయ్యి మనకు సర్టిఫికేట్ ఇచ్చి వచ్చేది. కానీ ఇప్పుడు అది కాదనమాట. మార్క్స్ ఓన్లీ 50 మార్క్స్కి మాత్రమే, 50 మార్కులకే మీకు పేపర్ అనేది ఉంటుంది.
50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. అంటే 25 అబోవ్, అంటే 50 మార్కులకి 25 అబోవ్, 25 మార్కులకి అబోవ్ తెచ్చుకుంటే 25 వచ్చినా పర్వాలేదు, మీకు క్వాలిఫై అనమాట, అంటే సర్టిఫికేట్ వస్తుంది అనమాట. ఇక సిలబస్ విషయానికి వస్తే, ఈ సిలబస్ మరి గతంలో మనకి ఉండే సిలబస్సే ఉంటుందా అంటే కాదు. ఒక్క క్వశ్చన్ కూడా మీకు ఈ 50 మార్క్స్లో అయితే రాదండి. గత మెటీరియల్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేస్ట్ అనమాట. నేనే చెప్పేస్తాను కదా డైరెక్ట్గా, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన 50 మార్క్స్ కూడా క్వశ్చన్స్ కూడా ఏ విధంగా ఉంటాయో సెంటర్ వాళ్ళకే అర్థం కావట్లేదట. వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ కొద్దిగా బాగా టఫ్గానే ఉంటుంది, చాలా కష్టమే. కాబట్టి ప్రిపేర్ అయితే అవ్వాలి. కొత్త మెటీరియల్ ఎవరి దగ్గరైనా ఉంటే కనుక తీసుకోండి. ఒకవేళ నాకు దొరికితే కనుక మీకైతే నేను ప్రొవైడ్ చేస్తాను. సిలబస్ని మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఎందుకంటే మీరు ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి సిలబస్తో అంత ఇదైతే ఉండదన్నమాట. అంత ప్రిపేర్ అవ్వాల్సిన పని అయితే ఉండదు. మీకు ట్రైనింగ్లో మొత్తం అంతా కూడా వాళ్ళు కోచింగ్ అనేది ఇస్తారు కాబట్టి అందులోనే వాళ్ళు చెప్తారు, అంటే ఏ విధంగా ఉంటుంది, దేని మీద వస్తాయి ఎక్కువగా. మనకి ఈ ఆవాస్ యోజన తర్వాత పిఎం కిసాన్ ఇవన్నీ ఉన్నాయి కదా పథకాల గురించి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్, కొన్ని టెక్నికల్ పరంగా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. 50 మార్క్స్కే కదా అని చెప్పేసి మీరు అనుకోవద్దు, కానీ చాలా కష్టం అనమాట. అది ఇప్పటికి వచ్చి ఎక్కడా కూడా క్వశ్చన్స్ అనేది ఇవ్వలేదట. ఏఐఏబిఎఫ్ ఎగ్జామ్లో కూడా ఆ క్వశ్చన్స్ అనేది ఇవ్వలేదట. టోటల్గా సిలబస్ అనేది మార్చారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు, 25 అబోవ్ వచ్చాయి, సర్టిఫికేట్ వస్తుంది అనమాట. సర్టిఫికేట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ మెయిల్కి ఒక 15 డేస్లో వాళ్ళు పంపిస్తారు. మీకు డైరెక్ట్ మెయిల్కే పంపిస్తారు, లేదంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో నేను ఆ వీడియోస్ కూడా పెట్టాను, అవి కూడా వీలైతే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మీరు చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే, అంటే డెమోతో పాటు మీకు స్క్రీన్ రికార్డింగ్తో పాటు కావాలంటే ఆ వీడియోలో నేను వివరంగా చెప్పాను. ఆ విధంగా మీరు ఫీజు కట్టి ఫస్ట్ మీరు ట్రైనింగ్ అనేది తీసుకొని ట్రైనింగ్ చెయ్యండి. 4 డేస్ ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు. వెబ్ క్యామ్ ముందు టెస్ట్ రాయండి, ట్రైనింగ్ సర్టిఫికేట్ వస్తుంది, ఐడి వస్తుంది. దాని తర్వాత మీరు గూగుల్లో వెతికి మీరైతే వెళ్ళి స్లాట్ అనేది బుక్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాయొచ్చు అనమాట. ప్రాసెస్ అయితే ఇదండి. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇదంతా నేను చేయగలను, ఓకే పర్వాలేదు, ఎంత కష్టమైనా సరే నాకు ఈ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే కనుక మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు. అలాగైనా ఈ సర్టిఫికేట్ సంపాదించాలి అని చెప్పేసి పట్టుదల ఉంటే కనుక వాళ్ళకి ఈజీయే, కాకపోతే కొద్దిగా కష్టం అని అనుకునే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. ఏం లేదండి, మీరు ట్రైనింగ్ అనేది తీసుకుంటే మీకు అందులోనే ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా, మీకు ఒక అర్థమైంది అనుకుంటాను. మీకు చెప్పాను కదా చివరిలో ఒక వీడియో ఇస్తానని చెప్పేసి, ఆ వీడియో మీకు ఐఐబిఎఫ్ న్యూ ప్రాసెస్కి సంబంధించిన డెమో వీడియో అనమాట. స్క్రీన్ రికార్డింగ్తో అయితే ఉంటుంది. ఇక్కడ నేను మీకు పైన అయితే ఇచ్చాను, ఈ వీడియోని క్లిక్ చేసి చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది. ఓకేనా, వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోని క్లిక్ చేసి చూడండి.